కాబట్టి అందరికి కూడా థింగ్స్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం ప్రతిరోజు కూడా కంటిన్యూగా గత 3 months నుంచి కూడా మనం మన ప్లాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందరం కూడా డెడికేషన్ గా సీరియస్ గా కన్సిస్టెన్సీగా మనం ప్లాన్ చేస్తున్నాం థింగ్స్ అనే కంపెనీ గురించి. సో అంతేకాకుండా మనం ఇంత అర్లీ మార్నింగ్ ఒక డిసిప్లైన్ గా అందరం కూడా త్వరగా లేచి మనం రెడీ అయ్యి మనం సీరియస్ గా మనం మీటింగ్ లో అటెండ్ అవుతున్న ప్రతి సభ్యుని కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం ప్లాన్ గురించి చూసుకుంటే I-200 ఇండియా మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మన కంపెనీ లీగల్ గా రిజిస్ట్రేషన్ అయిన నేమ్ అది. కాబట్టి మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటనే విషయాలు, ఎక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది అనే విషయాల గురించి చూసుకుంటే మన కంపెనీ చిన్నగా ఎన్నో స్ట్రగుల్స్ నుంచి 2021లో మన ఎండి గారు అయినటువంటి డాక్టర్ టి ఆనంద్ లమాని సార్ సో 2021లో మన కంపెనీ రిజిస్ట్రేషన్ చేశారండి. సో ఆయన ప్రొడక్ట్ ని ఏం ఎంచుకున్నారంటే రెగ్యులర్ గా దొరికే హోమ్ అప్లయన్స్ ఎలక్ట్రికల్ గూడ్స్. ఇవాళ మన మార్కెట్ లో ఎంతో నీడ్ గా ఉంది ఎలక్ట్రికల్ గూడ్స్. ప్రతి ఒక్కటి అవసరం, ఏది లేకపోయినా మన రోజు అవసరాలు, మన మనుగడ, మన జీవనం జరగదు. కాబట్టి హోమ్ అప్లయన్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ప్రతి కుటుంబంలో కూడా. కాబట్టి మన ప్రొడక్ట్ లో కూడా అదే తీసుకొచ్చారు మన ఎండి గారు. అవి కూడా ఏంటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్లతో పాటు కంపెనీ బయట దొరికే ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్స్ లో కూడా సో బ్రాండెడ్ ఐటమ్స్ నే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనకి బ్రాండ్స్ అంటే మనకు తెలుసు, చాలా ప్రొడక్ట్లు ఉన్నాయి. సామ్సంగ్ అని, ఫిలిప్స్ అని, ఒనిడా అని, ఎల్జీ అని, బీపీఎల్ అని, సో బటర్ఫ్లై అని, ఇలా చాలా ప్రెస్టేజ్ అని చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి మనకి డిఫరెంట్ సెక్టార్ నుంచి. సో ఈ ప్రొడక్ట్ నే మన కంపెనీ కూడా చూస్ చేసుకొని వీటి మీద మన ఎండి గారు సుదీర్ఘమైన అనుభవం, సుదీర్ఘమైన వెండర్షిప్ మీద ఎలా ఇంకా ప్రోడక్ట్ తెచ్చుకోవాలి, ఏ విధంగా పోయి మనం ఆక్షన్కి వెళ్ళాలి అని చెప్పి సుదీర్ఘమైన స్ట్రగుల్స్, ప్రయాణం ఇవన్నీ కూడా తెలిసి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ 1 by 1 అంచెలంచెలుగా మనం ఎదుగుతూ ఇవాళ సక్సెస్ వైపు ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోతింగ్ మార్కెట్ మనం కూడా ముందుకు వెళ్తున్నాం కింగ్స్ బజార్ అనే బ్రాండ్ మీద. కాబట్టి ఏంటంటే ఇవాళ మన కంపెనీ కూడా ఒక లీగల్ గా ఎలాంటి ఎథిక్స్ ఉండాలి, లీగల్ గా డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాంటి నామ్స్ ఉండాలి, సో ఇవన్నీ ఫాలో అవుతూ 100% లీగల్ గానే కంపెనీ మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం చక్కగా ఒక మంచి విజన్, మంచి ప్లాన్ అండ్ యూనిక్ ప్రోడక్ట్ కూడా. సో ఇవన్నీ మనకి చాలా అన్ని కూడా రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సిన పనుల్లో మనం డెడికేషన్ గా కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేసుకొని ముందుకు వెళ్ళడం ఒకటే చేయాలి మన ఇక్కడ. కాబట్టి ఈ విధమైన ఒక విజన్ తో మన కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పుడు వరకు మన కంపెనీ ఎన్ని షాప్స్ ఫ్యాన్సీ రిటైల్ ఓపెన్ చేసి ఇయర్ గా 103 షాప్లు ఉన్నాయి. మనం మార్నింగ్ చూస్తే ఇండియా వైజ్ గా ఎక్స్పెండ్ అవుతుంది మన కంపెనీ. ఒక కర్ణాటకలో స్టార్ట్ అయింది, కర్ణాటకకి పరిమితం కాదు, లేదంటే సౌత్ ఇండియానే కాదు, మన ఆంధ్ర తెలంగాణలో షాప్లు ఓపెన్ అవుతూ ఉన్నాయి. అలాగే విధంగా నార్త్ సైడ్ మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం క్యాప్చర్ అయ్యే విధంగా మన కంపెనీ ముందుకెళ్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వరకు మన కంపెనీ ఒక మంచి టర్న్ ఓవర్, మంచి పొజిషన్ లోనే వెళ్తుంది. నియర్ గా 2025లో అఫీషియల్ గా ఇండియా మొత్తం స్టార్ట్ అయినా కూడా మన కంపెనీ ఈ రోజుకి నియర్ గా ఇంచుమించు ఒక 300-400 crores టర్న్ ఓవర్ లో మంచి పొజిషన్ లో ఉంది. అదే విధంగా ఈ 1 year గా కష్టపడిన ప్రతి లీడర్ కూడా, డెడికేషన్ గా చేసిన ప్రతి లీడర్ ని కూడా ఇంచుమించు అఫీషియల్ గా ఒక 50 మంది పైన 1 కోటి 2 కోట్లు తీసుకున్న లీడర్ సక్సెస్ రేషియో కూడా బాగుంది. అదే 50 lakhs తీసుకున్న లీడర్లు కూడా నియర్ గా మనకి ఒక 500 నుంచి 600 మంది లీడర్లు వచ్చినారు సార్. కాబట్టి ఈ విధంగా ఒక సక్సెస్ఫుల్ జర్నీ అయితే మన కంపెనీ వెళ్తుంది. కాబట్టి ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి ప్లాన్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో మన ప్లాన్ అనే విషయంలో వెళ్తే లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఒక కంపెనీ గవర్నమెంట్ లీగల్ గా ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా మన కంపెనీ కూడా ఫాలో అవుతూ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మెయిన్ మోటో ఏంటంటే మన కంపెనీ ఈ విధంగా త్రూ అవుట్ మనకి టాప్ ఇండియా వైపు తీసుకెళ్ళడానికి మేజర్ కారణం ఏంటంటే మన కంపెనీలో ఇక్కడికి వచ్చే ప్రతి లీడర్ కూడా ఫస్ట్ కస్టమర్ గానే ఉంటారు. మనకి 365 రోజులు 50% డిస్కౌంట్ అనేది కంటిన్యూగా ఉంటుంది ప్రతి ఎనీ ప్రోడక్ట్ హోమ్ అప్లయన్స్ మీద మనకి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అవుతారో రెండోసారి మనం రీపర్ట్ చేసే ప్రతిసారి మనకి
50% అనేది కంటిన్యూగా మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది సార్. సో కాబట్టి మనం ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు మన ఫస్ట్ కస్టమర్ గా హ్యాపీగా సాటిస్ఫై అవ్వచ్చు. మన దగ్గర నియరెస్ట్ స్టోర్ లో ఫ్రెండ్స్ కి అనుమతి చేస్తుంది. నియరెస్ట్ స్టోర్ మనకి ఏవైతే ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉన్నాయో సో వాటిని మనం చూసుకొని మనకి ఏం కావాలో తీసుకొని ఏ బ్రాండ్స్ ఉన్నాయో అన్ని కూడా చెక్ చేసుకొని మనకు కావాల్సిన ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా మనకి 50% లోనే వస్తుంది డిస్కౌంట్. కాబట్టి ఎవరైనా జూమ్ లో నోట్ చేసుకుంటారు. ప్లాన్ అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కాబట్టి ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ మోటో మనకి ఇక్కడ ఉన్న ప్రతి కస్టమర్ కూడా ఒకసారి జాయిన్ అయిన తర్వాత రెండోసారి రీపర్చేజ్ లో మనం అన్లిమిటెడ్ గా 50% అప్ టు 50 కదండి, మనకి డైరెక్ట్ 50% ఎంఆర్పి ప్రైస్ మీద 50%. ఈ 50,000 ఏసీ ఉంటే 25,000 రూపీస్ కి మనం తీసుకోవచ్చు. 25,000 అనేది మీకు సేవ్ అవుతుంది డిస్కౌంట్. అలా మీకు ఎన్నిసార్లు కావాలన్నా అన్లిమిటెడ్ గా పర్చేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక చక్కటి ప్లాన్ కూడా ఉంది మనకి. సో ఇంకా ప్లాన్ లో తీసుకెళ్తే మనకి ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీలో మనం ఒక ప్రోడక్ట్ కస్టమర్ గా మనం బయట కూడా కొనుక్కోవచ్చు. హ్యాపీగా సేవింగ్స్ చాలా ఉన్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ లో చాలా డిస్కౌంట్ వస్తూ ఉంటాయి. బట్ కాకపోతే ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఒకటి మనకి క్రియేట్ అవుతుంది సార్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి మన కంపెనీ ఏం చేస్తుందంటే డిస్కౌంట్ ఇస్తూ బ్రాండెడ్ ప్రోడక్ట్ ఇస్తూ మనకి అన్ని రకాలుగా మనకి సర్వీసులు అన్ని ఇస్తూ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మనకి ఆ బిజినెస్ చేసుకునే ఒక ఆపర్చునిటీని కూడా క్రియేట్ చేసింది సార్. సో ఏ విధంగా మనం ఇందులో ఎంటర్ అవ్వచ్చు అనే విషయాన్ని చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి కంపెనీ మన ప్లాన్ లో ఏంటంటే ఒక 4 రకాలుగా మనకి ప్యాకేజీ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. బేసిక్ ప్యాకేజ్, ప్రీమియం ప్యాకేజ్, నెక్స్ట్ వచ్చేసి పాపులర్ ప్యాకేజ్, కిడ్స్ ప్యాకేజ్. సో ఈ 4 రకాల ప్యాకేజీలో మనం ఏ ప్యాకేజీతో అయినా కూడా జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి ఏంటంటే బేసిక్ ప్యాకేజీలో వచ్చేసి మనకి ఇక్కడ 2,500, 5,000, 10,000, 25,000, 50,000. నెక్స్ట్ పాపులర్ ప్యాకేజీలో 1,00,000, 2,50,000. ప్రీమియం ప్యాకేజీలో 5 లక్షలు, 10 లక్షలు. కిడ్స్ ప్యాకేజీ 20 లక్షలు. సో ఇలా మన కంపెనీ కొన్ని ప్యాకేజెస్ సెలెక్టెడ్ చేసి డిజైన్ చేసిన ప్లాన్ లో ఇక్కడ మన ఉన్న వ్యాలెట్ ని బట్టి మనం ఏ ప్యాకేజ్ అయినా తీసుకొని మనం జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ బేసిక్ ప్యాకేజ్ 2,500, 5,000 ప్యాకేజ్ లో జాయిన్ అయ్యాం మన కంపెనీలో. సో కావాలంటే ఇక్కడ 2 టైప్స్ లో మనం జాయిన్ అవ్వచ్చు కంపెనీలో. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ మనకు కావాలి అనుకుంటే నియరెస్ట్ ఫ్రాంచైజీ మనం ఉన్న మన సిటీ నియరెస్ట్ ఫ్రాంచైజీ ఏమున్నాయో తీసుకొని ఆ ఫ్రాంచైజీలో మనం ఐడి ఇక్కడ మన అప్లైనర్ ఎవరున్నారో వాళ్ళ ద్వారా ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ ఐడి నెంబర్ తీసుకొని నియరెస్ట్ ఫ్రాంచైజీకి మనం వెళ్ళాలి. ప్లస్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే సో అక్కడ ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి, ఏ బ్రాండ్స్ ఉన్నాయి, మనకి ఏం అవసరం ఉంది, మన హోమ్ కి కావాలన్న ప్రోడక్ట్ ని మనం తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏ ప్యాకేజీలో మనం ప్రోడక్ట్ లో జాయిన్ అయినా కూడా డబుల్ వస్తుంది మనకి 2x. అంటే మనం కట్టిన అమౌంట్ కి డబుల్ పేమెంట్. అమౌంట్ చేయండి మాట్లాడేటప్పుడు మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయడం ఎడుతూ సీరియస్ గా ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అర్థం చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 ప్యాకేజీలో మనం ప్రొడక్ట్ లో జాయిన్ అవ్వచ్చు. అదే విధంగా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మన కంపెనీ కొన్ని ఏరియాలు ఇంకా మనకి ఫ్రాంచైజీస్ ఇంకా అవైలబిలిటీ రాలేదు. సో మనం ఏంటంటే క్యాష్ బ్యాక్ పెట్టుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. సో తర్వాత ఫ్రాంచైజీ వచ్చినప్పుడు రీపర్చేజ్ లో మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఏ ప్యాకేజీ తీసుకుని జాయిన్ అయినా కూడా మనకి డబుల్ వస్తుంది. ప్రోడక్ట్ అయినా 2,500కి 5,000 ప్రోడక్ట్ తీసుకోవచ్చు, 5,000కైనా 10,000 ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అదే విధంగా మనం క్యాష్ బ్యాక్ పెట్టుకున్నా కూడా డబుల్ ఇస్తుంది మన కంపెనీ. మండే నుంచి ఫ్రైడే వరకు క్యాష్ బ్యాక్ అయితే డైలీ మన వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. సాటర్డే సండే మాత్రం లీవ్ ఉంటుంది. మినిమం మనం విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మాత్రం 900 రూపాయలు మనకి బోనస్ వ్యాలెట్ వస్తే మనం మండే నుంచి ఫ్రైడే వరకు మనం ఏ రోజైనా పెట్టుకోవచ్చు. సాటర్డే సండే లీవ్ ఉంటుంది. టైం చూసుకుంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 లోపు మనం ఈ గ్యాప్ లోనే పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకుంటే రిజెక్ట్ అవుతుంది. 4 పైన పెట్టుకున్న కూడా రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో 11 నుంచి 4 లోపు మాత్రమే మనం విత్డ్రాల్ పెట్టుకుంటే విత్ ఇన్ డే ఈ రోజు నైట్ 12 మన అకౌంట్ లోకి వస్తుంది. అంటే డైలీ పే అవుతారు. సో ఇది యాక్టివేషన్ ప్యాకేజెస్ పర్పస్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మనం 50% మాట్లాడుతున్నాం. సో మనం ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి, ఒక 6 రకాలు. క్యాష్ బ్యాక్ ఆల్రెడీ మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి స్పాన్సర్ ఇన్కమ్. సో మన స్పాన్సర్ అంటే తెలుసు, మనం ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ లో కొన్ని కంపెనీలు చేసిన ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది కాబట్టి
తెలుసు మనం ఎవరికైనా కూడా మనం చేరిన తర్వాత మన ఫ్రెండ్స్ అండ్ బంధువులకు కానీ ఎవరికైనా కూడా మన ప్లాన్ ని షేర్ చేసి వాళ్ళ ద్వారా ఐడి తీసుకొని మన ఐడి ద్వారా మనం లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని స్పాన్సర్ చేయడమే మన స్పాన్సర్ ఇన్కమ్ అంటే మన కంపెనీ ఏ విధంగా డిజైన్ చేసింది స్పాన్సర్ ఇన్కమ్ అంటే 10% ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ మనం 2,500 రైట్ 2,500 ఒక ఇద్దరు వ్యక్తులు మనం జాయిన్ చేశామంటే సో ఇద్దరి మీద మనకి ఒక వ్యక్తి మీద మనకి 10% అంటే 250 రూపాయలు వస్తుంది. అదేవిధంగా రైట్ లో వ్యక్తి 250. సో ఇద్దరు వ్యక్తుల ద్వారా మనకి 10% అంటే 500 రూపాయలు మనకి రావడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ మామూలుగా బైనరీ ప్లాన్ అంటే మనకి ఐడియా ఉంది. స్టార్టింగ్ ఇన్కమ్ రిలీజ్ కావాలంటే మనకి 1:1 2:1 రేషియోలో ప్రతి కంపెనీ కూడా బైనరీని తీసుకొస్తుంది. సో మన కంపెనీ మన ఎండి గారు ఏం చేశారంటే డైరెక్ట్ లెఫ్ట్ రైట్ ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనం ఎవరైతే స్పాన్సర్ చేస్తామో మనం డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ తో పాటు మన టీమ్ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా మనం ఇక్కడ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా 10% అంటే ఇద్దరు వ్యక్తులు మనం లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మనం స్పాన్సర్ చేయగానే స్పాట్ లో మనం 10% మనకి డైరెక్ట్ ఇన్కమ్ తో పాటు 10% మ్యాచింగ్ ఇన్కమ్ కూడా తీసుకోవాలి. మళ్ళీ 10 to 50. సో ఓవరాల్ గా మనకి ఇద్దరు వ్యక్తులు చేయాలంటే 750 రూపాయలు వచ్చింది. 10% అడ్మిన్ చార్జెస్ కట్ అవుతుంది స్పాట్ లో. మన వెంటనే బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకుంటే మనకి 5% మాత్రమే టీడీఎస్ కట్ అవుతుంది. సో ఇది టీమ్ మ్యాచింగ్ ఇన్కమ్. సో టీమ్ మ్యాచింగ్ మీద మనకి మన కంపెనీ ఎంత ఇస్తుందంటే ఒక బైనరీకి మాత్రమే మన ప్లాన్ లో సీలింగ్ లిమిటేషన్ ఉంది. రోజుకి 1 lakh వరకు మనం తీసుకునే క్యాపబిలిటీ బైనరీలో ఉంది. డైరెక్ట్ రిఫరల్ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దీనికి ఎలాంటిది లేదు. మనం ఎంత మందినైనా చేయొచ్చు. రోజుకి 10,000 తీసుకోవచ్చు, 5,000 తీసుకోవచ్చు, 20,000 తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. సో కాబట్టి మన డైరెక్ట్ రెఫరల్ కి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక బైనరీకి మాత్రమే సీలింగ్ ఉంటుంది. మనం ఏ ప్యాకేజీ తీసుకొని జాయిన్ అవుతామో ఆ ప్యాకేజీ బేస్ మీద 30% మన డైలీ సీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఇంకా మన టీం పెరుగుతూ ఉంది, మనం ఏదైనా తక్కువ ప్యాకేజీలో జాయిన్ అయ్యాము, అవసరం అయితే మన టీం పెరుగుతూ మన ఎర్నింగ్ పెరిగే టైంలో రీటాప్ అప్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా మన ప్లాన్ లో ఉంటాయి. సో తర్వాత ఇన్కమ్ తీసుకుంటే క్లబ్ ఇన్కమ్. ఈ క్లబ్ ఇన్కమ్ కూడా చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఇది నాన్ వర్కింగ్ ప్లాన్. ఇది మనం చేసినా చేయకపోయినా ఎవరైతే ఐడి కంపెనీలో ఒక ఐడి చేసుకుని యాక్టివేషన్ చేసుకుని సైలెంట్ గా ఉన్నా సో అదే విధంగా సీరియస్ గా చేసుకుంటూ వెళ్తే ఇంకా భిన్న మనకి ఆటో ఇన్కమ్ తీసుకోవడానికి అదే ఐడి వేసి మనం సైలెంట్ గా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మన కంపెనీ ఆటోమేటిక్ ఆటోబిల్ సిస్టమ్ రన్ చేసి మనకి ఒక్కొక్క లెవెల్లో మనకి 10 రౌండ్స్ ఉంటాయి ఫస్ట్. సో ఒక్కొక్క లెవెల్లో కంపెనీ ఆటోబిల్ గా ఫస్ట్ 100 రూపాయలతో మనకి టాప్అప్ చేస్తుంది. ఆ విధంగా మనకి ఒక 10 రౌండ్స్ తీసుకెళ్తే ఒక 3,000 రూపీస్ మనకి రావడం జరుగుతుంది. ఈ 3,000 లో కూడా మనకి నెక్స్ట్ లెవెల్ కోసం ఒక 1,000 రూపీస్ తీసుకుంటుంది. 2,000 రూపీస్ మనకి ప్రాఫిట్. సో ఆ విధంగా మన క్లబ్ ఇన్కమ్ కూడా నాన్ వర్కింగ్ కింద కూడా మనకి ఇక్కడ ఎర్నింగ్ చేసుకోవడానికి ఒక ఎక్కడ అవకాశం ఉంది. సో అది ఏదో ఒక రోజులో మనకి అది ఎంతైనా కూడా రావచ్చు. కంపెనీలు నియర్ గా మనకి 6 లెవెల్స్ లో కూడా ఇన్కమ్ తీసుకుని లీడర్లు ఉన్నారు. 10 లక్షలు 20 లక్షలు కూడా ఆటో ఫిలింగ్ లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించవచ్చు టోటల్ క్లబ్ ఇన్కమ్ అనే దగ్గర మనం చూడొచ్చు. చార్ట్ లో గమనిస్తే 10 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్లో 10 రౌండ్స్ ఉంటాయి మనకి. ఆ టోటల్ ప్రాఫిట్ ఆటో అప్గ్రేడ్ నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ లో గమనిస్తే మనం క్లియర్ గా 1,78,82,000 రూపాయలు మనకి ఇక్కడ ఆటో ఫిలింగ్ ఇన్కమ్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. చేయాల్సిన ఏంటంటే యాక్టివేషన్ చేసుకుని మనం సైలెంట్ గా ఉన్నా కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. అయితే ఇది టైం పడుతుంది. అదే వర్కింగ్ ప్లాన్ లో మనం రెగ్యులర్ గా ఇన్కమ్ తీసుకుంటూ బైనరీలో మనం ఇన్కమ్ తీసుకుంటూ ఉంటే ఆటో బిల్లింగ్ ఇన్కమ్ కొంచెం స్పీడ్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇన్కమ్ చూసుకుంటే రీపర్చేజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. సో బ్యూటీ ఆఫ్ ఇన్కమ్ రీపర్చేజ్. ఇవాళ మనకి రీపర్చేజ్ ఇన్కమ్ తక్కువగా కనపడవచ్చు. అదే మనం ఇవాళ కష్టపడి ఒక పెద్ద టీం క్రియేట్ చేసుకోగలిగితే రేపు అనే రోజు మనకి నియరెస్ట్ ఫ్రాంచైజీస్ మన షాప్స్ ఎక్కువ వచ్చాయంటే రేపు మన టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొన్నా కూడా మనకి రీపర్చేజ్ లో బైనరీ ఇన్కమ్ అన్లిమిటెడ్ గా మనం తీసుకోవచ్చు. ఎంత తీసుకోవాలని మనకి లేదు, ఎంతైనా కూడా తీసుకోవచ్చు. రోజుకి 5 నుంచి 10,000 తీసుకోవచ్చు. మన పర్చేజ్ సేల్స్ మన టీమ్ లెఫ్ట్ రైట్ లో ఉన్న సేల్స్ ని బట్టి మనకి రీపర్చేజ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఎంతైనా తీసుకోవచ్చు. రోజుకి 5 నుంచి 10,000 రావచ్చు, 1,00,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. ఐఎస్సీ గా కంపెనీలో రీపర్చేజ్ పలానా తీసుకున్న ఏజెన్స్ కూడా ఉన్నారు కర్ణాటకలో. సో సెల్ఫ్ రీపర్చేజ్ కూడా ఉంది ఇక్కడ మనకి. సెల్ఫ్ రీపర్చేజ్ 2%. అంటే మన కొంటూ ఉన్నా కూడా మనకు ఆదాయం ఇస్తుంది అంత. సో మ్యాచింగ్ రీపర్చేజ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం మెంబర్షిప్ తీసుకొని బిజినెస్ చేసుకుంటూ ఉంటాం కదా. సో
సో మనకు కావాల్సిన లెఫ్ట్ రైట్ మన టీం ఉంది, పెద్ద టీం క్రియేట్ చేస్తున్నాం. వేరియస్ ఫ్రాంచైజీలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి 50% డిస్కౌంట్ వస్తుంది మనకి. సో ఈ 50% డిస్కౌంట్ కూడా రిమైనింగ్ బిల్ చేస్తాం. సో ఆ బిల్డింగ్ మీద మనకి ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో లక్ష, రైట్ లో లక్ష, మనకి ఇవాళ మనకి రీపర్చేస్ సేల్స్ జరిగితే సో మనకి ఏమవుతుందంటే 4%, అంటే మనకి 2,000 రూపాయలు. అదే ఎగ్జాంపుల్ మనం రీపర్చేజ్ అంటే మనం చాలా తెలియకుండా మన ఫ్రెండ్స్ కి చాలా మంది చెప్తూ ఉంటాం, అరే ఆ పక్కన ఆ స్టోర్ లో తీసుకో, ఆ మొబైల్ స్టోర్, ఈ బట్టలు షాప్ రెగ్యులర్ ఎఫర్ట్ చేస్తూ ఉంటాం. సో నో యూజ్, మనకి అక్కడ వచ్చేది 0 ఆదాయం మాత్రం. అదే ఇక్కడ మనం అలాంటి పని మనం చేయగలిగితే ఇక్కడ చక్కటి రీపర్చేజ్ మీద కూడా మనం పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి ప్రాసెస్ ఉంది. ఇవాళ అది కనబడకపోవచ్చు, బట్ అంటే ఫ్యూచర్ లో ఇది పెద్ద ఇన్కమ్ అయితే 100% అవుతుంది. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే మనం అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇక్కడ మన కంపెనీ బ్రోంజ్ స్టార్ నుంచి మనకి అంబాసిడర్ ర్యాంక్స్ వరకు డిజైన్ చేసింది. ఒక 10 ర్యాంక్స్, సిల్వర్, గోల్డ్, పేరల్, రూబీ, సిల్వర్, ఎమరాల్డ్, నెక్స్ట్ వచ్చేసి మనకి డైమండ్ స్టార్, బ్రౌన్ స్టార్, అండర్ స్టార్. దయచేసి ఇక్కడ మీరు స్క్రీన్ మీద రాస్తున్నారు, తెలుసు తెలిసి అలా రాయద్దు, మనకి దానిలో డిస్టర్బెన్స్ అవుతుంది, అర్థం చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రౌన్ స్టార్. బ్రౌన్ స్టార్ కావాలంటే మనం ఏం చేయాలి? లెఫ్ట్ లో లెఫ్ట్ రావాలి, రైట్ లో లెఫ్ట్ రావాలి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎప్పుడైతే మనం వచ్చిందో బ్రౌన్ స్టార్ అవుతాం. సో ఇక్కడ మన కంపెనీ ఏం చేసిందంటే మనకి క్యాష్ రివార్డ్ ఫండ్ కింద 5,000 ఇస్తుంది. సో ఇక్కడ కండిషన్ అనే కాలం ఉంది, ఇది మనం గమనించాలి. ఏంటి కండిషన్ అంటే లక్ష లెఫ్ట్ రైట్ మనకి వస్తే మనకి అవార్డ్ ఫండ్ కింద మనకి 5,000 వస్తుంది. ఆ కండిషన్ ఏంటంటే లెవెల్ అనేది ఉంది కదా మనకి, ఆటో ఫిల్లింగ్ లెవెల్స్ ఇస్తే ఇక్కడ దానికి లింక్ అప్ అవుతుంది. సో ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకునే లీడర్లకి ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్ స్పీడ్ గా వచ్చింది. నాకు సెకండ్ లెవెల్ కూడా వచ్చేసి సరే అదేంటంటే లెఫ్ట్ లక్ష, రైట్ లక్ష అంటే మనం అయినప్పుడు ఆటో అప్గ్రేడ్ చేసుకోకూడదు. లెఫ్ట్ లో 90,000, రైట్ లెఫ్ట్ ఉన్నప్పుడు మనం 1,000 రూపీస్ తో మనం సెకండ్ అప్గ్రేడ్ చేసుకుంటే క్యాష్ ఫండ్ కింద 5,000 మనకు వస్తుంది. చేయకపోతే అంటే 100% మనకి రాదు. సో మన దీనిలో ఉన్న ప్రతి మిత్రుడు కూడా, మన అప్లైనర్స్ ఎవరున్నారు, ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గురించి సీరియస్ గా వర్క్ చేసే ప్రతి లీడర్ కూడా మనం, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఒక్కొక్క ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యేటప్పుడు మన కష్టం అంతా ఎంతో ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆ కండిషన్స్ ఏంటి తెలుసుకొని ఆ ఫండ్ మిస్ కాకుండా, ఆల్రెడీ కొంతమంది లీడర్స్ ఆల్రెడీ కొంత మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది మిస్ కాకుండా మీరు తెలుసుకొని పూర్తిగా ప్లాన్ గురించి తెలుసుకొని ఈ కండిషన్స్ కూడా తెలుసుకొని మీరు అప్డేట్ చేసుకుంటూ, మనకి ఇక్కడ అవార్డ్ రూపంలో ఏమి ఇవ్వట్లేదు, ప్రతిదీ క్యాష్ రూపంలో ఇస్తున్నాం కంపెనీ. స్పాట్ లో మనం ఏ అచీవ్మెంట్ కూడా అయిపోయాము, కరెక్ట్ గా అప్గ్రేడ్ చేసి పెట్టుకున్నామంటే స్పాట్ లో మన బోనస్ వాల్యూ అవుతుందంటే ఆ అచీవ్మెంట్ మనం తీసుకోగానే ఇలా మన కంపెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో కూడా మనకి 1,53,90,95,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ రైట్ అనేది లాస్ట్ లో మనకి ఇక్కడ సెకండ్ స్టార్ నుంచి ఇస్తుంది కంపెనీ, రూబీ స్టార్ నుంచి. దీన్ని గమనించుకుంటే ఇక్కడ ఏం లేదు, మనం నెక్స్ట్ లెవెల్ అక్కడ నుంచి మనం పెరల్ నుంచి కింద రూబీకి వెళ్ళాలంటే లెఫ్ట్ లో ముగ్గురు, రైట్ ముగ్గురు మన పెరల్ అచీవర్స్ ఇస్తున్నారు. సో అప్పుడే మనం నెక్స్ట్ లెవెల్. అక్కడ నుంచి కింద వరకు కూడా ప్రతి లెవెల్ లో మనకి ప్రతి అచీవ్మెంట్ తీసుకోవాలంటే మన టీంతో కూడా వాళ్ళకి కూడా అచీవ్మెంట్ చేసినప్పుడే మనం కూడా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా టీం వర్క్ తో కలిసి పనిచేస్తేనే ప్రతి ఒక్కటి ఇక్కడ సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇంకా ప్లాన్ అయితే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కన్సల్ట్ కండిషన్ గురించి చూసుకుంటే ఒక పాయింట్ ఒక ఐడియా వస్తుంది. అడ్మిన్ ఛార్జెస్ వచ్చేసి మనకి 10%, బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకుంటే 5%, విత్డ్రాల్ టైమింగ్ వచ్చి ఉదయాన్నే మనకి ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు తీసుకోవాలి. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 900. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే మనకి డైలీ సీలింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఏ ప్యాకేజీతో తీసుకొని జాయిన్ అవుతాం 30% మన డైలీ సీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే మినిమం 5,000 రూపాయలు ప్రతి నెల ఇన్కమ్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ 10% రీపర్చేజ్ చేయాలి. చేయకపోతే మనకు ఆ తర్వాత మంత్ లో మనకు వచ్చే బెనిఫిట్ రాదు. ఇది గమనించుకుంటే మీరు ఎవరైతే మీ అప్లైన్ వస్తున్నారో మీరు పూర్తిగా అవగాహన దాని గురించి కూడా తెలుసుకొని, సో మీరు రీపర్చేజ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్, 3,000 4,000 వచ్చిన వాళ్ళకంటే ఈ ఇన్కమ్ రీపర్చేజ్ 10% రాదు. 5,000 మినిమం తీసుకున్న ప్రతి లీడర్ రీపర్చేజ్ చేయాలి సార్. ఇప్పుడు ఆల్రెడీ 3 ఇవాళ డేటు, సారీ
ఇవాళ మనకి 4 డేటు కాబట్టి మనకి మనకి 4 డేస్ మాత్రమే ఉంది. 8వ తేదీలోపు మనం రీపర్చేజ్ చేసుకోవాలి. ఎవరైతే రీపర్చేజ్ వ్యాలిడ్ మీకు ఇన్కమ్ తీసుకున్న లీడర్స్ ఉన్నారో మీకు అక్కడ రిక్వైర్డ్ పర్చేజ్ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని గమనించుకొని మీ సీనియర్స్ ద్వారా మీరు రీపర్చేజ్ ని కూడా 10% కంప్లీట్ చేసుకోండి. సో ఇది ప్లాన్ కన్సెంట్ కండిషన్. థ్యాంక్ యూ అనాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపిక్గా ఇంత డిసిప్లైన్ గా ప్లాన్ ఉన్నందుకు అందరూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎనీవన్ సార్ మాట్లాడుతూ ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు లీడర్ కూడా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా జూమ్ లో ఎవరైనా జాయిన్ అయిన